ఒక్క మాట చెప్పకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో వారణాసి అనౌన్స్మెంట్ వీడియోతో యావత్ సినీ ప్రపంచానికి చూపించారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా హీరోయిన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైటిల్ తో పాటు ఈ సినిమా కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో అయితే సోషల్ మీడియాతో పాటు అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో మొత్తంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మూవీ బ్యాక్డ్రాప్ తో పాటు స్టోరీ ఏంటో కూడా కనిపెట్టేయచ్చు. చాలా మంది ఇందులో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేయలేకపోయారు. అయితే మనం ఆ వీడియోలో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయనేది ఇందులో తెలుసుకుందాం. వీడియో ఫస్ట్ షాట్లోకి వెళ్తే అది 512 CE కాలం, వారణాసి క్షేత్రం, కాశీపట్టణం పుట్టుక ఇప్పటికీ అంతుచిక్కని ఓ రహస్యం. కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం జలమయమై ఉందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవడానికి శివుడు త్రిశూలాగ్ర మీద సృష్టించిన భూఖండమే కాశీ. దీని మీద కూర్చొని బ్రహ్మదేవుడు సమస్త లోకాలను, అందులో భాగంగా భూమిని సృష్టించాడట. దేవతలు, ఋషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే దించి నేల మీద నిలబెట్టాడని, అదే కాశీపట్టణమని శివపురాణం పేర్కొంటుంది. అందుకే బ్రహ్మదేవుడి సృష్టి, ప్రళయకాలంలో నశించిన కాశీపట్టణం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరదట. అలాంటి కాశీని నేపథ్యంగా ఈ వారణాసి సినిమాలో తీసుకున్నారు రాజమౌళి. ఆఫ్ కోర్స్ అదే నేపథ్యం ఈ సినిమా స్టోరీగా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ వీడియో మొదటి షాట్ లో 512 CEలో ఋషులు యజ్ఞం చేస్తూ కనిపించారు. యజ్ఞం నుంచి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. కట్ చేస్తే ఆ కాలాన్ని 2027 CE అని చూపించారు. అంటే నాడు యజ్ఞం నుంచి పుట్టిన మహాశక్తి ఆస్ట్రాయిడ్గా, శాంభవిగా మారి భూమిని బద్దలు కొట్టేందుకు దూసుకొస్తూ కనిపించింది. ఆ ఉల్కతో భూమికొచ్చిన ఆపదేంటో తెలియాలి. అందులోని ఓ భాగం అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ను ఢీకొడుతుంది. రాస్ ఐస్ షెల్ఫ్ అనేది అంటార్కిటికా ఖండంలోని రా సముద్రంపై తేలియాడే అతిపెద్ద మంచు ముక్క. ఇది సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్ దేశమంత పెద్దదన్నమాట. హిమానీ నదాల నుంచి ప్రవహించే మంచుతో ఇది ఏర్పడింది. సగటున 100 మీటర్ల మందం ఉండే ఈ ఐస్ షెల్ఫ్ మరికొన్ని చోట్ల అంతకు కొన్ని వందల మీటర్ల మందంతో ఉంటుంది. పైకి కనిపించేది కేవలం 10% మాత్రమే. కాగా 90% మాత్రం సముద్ర భాగం అడుగులో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్నే గ్రేట్ ఐస్ బ్యారియర్ గా పేర్కొంటారు. మంచు కరిగి సముద్రం మట్టాలు పెరగకుండా అది అడ్డుకుంటుంది. ఆస్ట్రాయిడ్ శాంభవి దీన్ని ఢీకొట్టిన కారణంగా అది విరిగిపోయి కరుగుతున్నట్లు చూపించారు. అక్కడి నుంచి రాస్ ఐస్ షెల్ఫ్ అడుగు భాగంలో ఓ పురాతనమైన ఓడ 2 ముక్కలై వీడియోలో కనిపిస్తుంది. మరి ఆ ఓడ ఎవరిది? అందులో ఎవరు ప్రయాణించారు? అసలు కథలో దానికున్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ సస్పెన్స్. అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్రికాలోని అంబుసలి వైల్డర్నెస్ అంటూ వన్యమృగాలను చూపించారు రాజమౌళి. వాటి వెనక కిలిమంజారో పర్వతం కూడా కనిపిస్తుంది. కిలిమంజారోకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పర్వతంపై భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పచ్చగడ్డి నేలలు, ఇసుక నేలలు, సాగుకు అనువైన నేలలు, అలాగే మంచుతో కప్పిన నేల, వర్షారణ్యాలు, ఇలా అనేక ప్రత్యేకతలకు ఆ పర్వతం నెలవు. అంతేకాదు కొన్ని వందల రకాల జంతు జలానికి అదొక కేంద్రం. అయితే వారణాసి గ్లిమ్స్ లో అక్కడ జంతువులన్నీ ప్రాణభయంతో పరిగెడుతూ కనిపిస్తాయి. ఆ వెనక ఓ వ్యక్తి పారాషూట్ వేసుకుని దిగుతూ కనిపించారు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆ వెంటనే హిప్పోపొటమస్ బారి నుంచి ఓ కోతి తప్పించుకునే ప్రయత్నం చేసే షాట్ వేశారు. అక్కడ కూడా ఓ వ్యక్తి కోతికి సాయం చేసేందుకు రోప్ అందిస్తూ కనిపించాడు. అతను కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబే. ఇక ఈ వీడియోలో మరో హైలైట్ వానాంచల్ ఉగ్రబట్టి గుహ. ఇది కేవలం ఒక ఫిక్షన్ కి సంబంధించిన గుహ. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం ఎక్కడ అందుబాటులో లేదు. అయితే వీడియోలో చూపించిన దేవతామూర్తి పేరు చిన్నమస్తాదేవి. ఆమె కూడా పార్వతీదేవి అంశ అని చెప్తారు. స్వయం క్షీరఖండిత దేవతగా ఆమెను పేర్కొంటారు. హైందవంలో ఉన్న ఉగ్ర దేవతల్లో ఈమె కూడా ఒకరట. నారద పంచరాత్ర పురాణాల్లో ఒక కథ ఉంటుంది. ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తూ ఉండగా పార్వతీదేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారుతుంది. ఇందులో ఆమె సేవకురాలైన డాకిని, వర్ణిలకు ఆకలి కలిగి దేవతను తమ ఆకలి తీర్చమని అడుగుతారు. జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకదు. అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకోగా రక్తం 3 దిశల్లో ధారగా చిమ్ముతుంది. అందులో ఒకటి జయ నోట్లోకి, రెండోది విజయ నోట్లోకి వెళ్ళగా
మూడోది మాత్రం ఖండించిన పార్వతీ శిరస్సు నోట్లోకి ప్రవహిస్తుంది. రతిమన్మధుల జంటపై చిన్న మస్తా నిలబడి ఉంటుంది. తాంత్రికులు అతీంద్రియ శక్తుల సిద్ధి కోసం ఈమెను ఉపసిస్తారు. మరి వారణాసిలో ఆమెను ఉపాసించేది ఎవరు? వీడియోలో ఎర్రచీరలో కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? ఆమెను కాపాడేందుకు హీరో ప్రయత్నించే సీన్ కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పేరు మందాకిని అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. సో ఈ ఎపిసోడ్ అంతా హీరోయిన్ కి సంబంధించింది అయి ఉంటుందని కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ కథతో రాజమౌళి ప్రేక్షకుడిని వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా, వానాంచల్కు మాత్రమే కాదు టైం ట్రావెల్ చేయించి మరీ త్రేతాయుగానికి తీసుకెళ్లబోతున్నారు. చిన్నమస్తాదేవిని చూపించిన తర్వాత త్రేతాయుగంలోని లంకా నగరాన్ని ఈ వీడియోలో చూపించారు. రామరావణ యుద్ధ సన్నివేశాన్ని కూడా ఆ వీడియోలో చూపించారు రాజమౌళి. మొదటగా హనుమ ఆయన తోకపై రథం వెళ్తున్నట్టు వీడియోలో మనం చూడొచ్చు. ఆ రథంలో ఉన్నదెవరు? అక్కడి నుంచి వానరసేన ఒకరిపై ఒకరు నిలబడగా అగ్రభాగంలో ఉన్న శ్రీరామచంద్రుడు తనకెదురుగా బండరాయిని పట్టుకొని వస్తున్న రాక్షసుడిపై బాణాన్ని సంధిస్తూ వీడియోలో కనిపించారు. అయితే మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారని స్వయంగా రాజమౌళి ప్రకటించారు. మరి హనుమగా ఎవరిని చూపిస్తారు? ఆ బండరాయి విసిరే రాక్షసుడు ఎవరనేది ఇప్పటికైతే సస్పెన్స్. మొత్తంగా వారణాసి సినిమాలో ఈ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఇక ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న వారణాసిని 2027 సమ్మర్కి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి రాజమౌళి వారణాసితో హాలీవుడ్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారని జస్ట్ ఓ వీడియోతోనే శాంపిల్గా చూపించేశారు. మొత్తానికి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ని బట్టి చూస్తే ఈసారి వారణాసి హాలీవుడ్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.